స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు యాపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పసుపులేటి గారు. సో ఈరోజు మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్, స్మాల్, మిడ్ ఇలాంటి ఈ క్యాప్స్ అనేవి ఉన్నాయి కదా, వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ సార్ మాటలో తెలుసుకుందాం. హాయ్ సార్. ప్రీవియస్ ఎపిసోడ్లో మ్యూచువల్ ఫండ్స్ అనే వాటి గురించి మాట్లాడుతూ ఆ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో 3 టైప్స్ ఉంటాయి: స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ అని చెప్పేసి అన్నారు కదా. వీటి గురించి ఇంకొంచెం డెప్త్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, అసలు ఏంటివి అనేది? డెఫినెట్గా అండి. మనకి ఇప్పుడు సెబీ రూల్స్ ప్రకారమే, గైడ్ లైన్స్ ప్రకారమే వీటికి, అంటే మనం అనుకునే దానికన్నా సెబీ వీటికి ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. సో ఒక లార్జ్ క్యాప్ అంటే ఒక ఫండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే, లార్జ్ క్యాప్ ఫండ్ 20,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఉన్న మార్కెట్లో ఉన్న షేర్లు, అంటే ఆ కంపెనీకి ఉన్న షేర్లు ప్లస్ ఆ షేర్ ప్రైస్, ఆ రెండు మల్టిప్లై చేస్తే దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చింది. అవి 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే దాని కంపెనీ విలువ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉండాలి, సింపుల్గా చెప్పాలంటే. కానీ లార్జ్ క్యాప్లు అన్నీ చూస్తే దాదాపు రిలయన్స్ కానివ్వండి, టీసీఎస్ కానీ అన్ని 10 లక్షల కోట్లు దాటిపోయినాయి. సో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడాన్ని లార్జ్ క్యాప్ అంటారు. సో సెబీ గైడ్ లైన్స్ ప్రకారం 20,000 crores అబోవ్, అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి మన ఇండియాలో. ఇవి కొద్దిగా సేఫ్ ఉంటాయి, మార్కెట్ పడినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ కావు. అలాగే మార్కెట్ పెరిగినా కూడా అంత ఫాస్ట్గా పెరగవు, కొద్దిగా డీసెంట్ రిటర్న్ ఇచ్చుకుంటా. సో మంచి కంపెనీస్లో ఉంటాయి, చాలా స్ట్రాంగ్ కంపెనీస్ ఉంటాయి, వీటిని లార్జ్ క్యాప్ అంటారు. సో ఇది ఎవరికంటే లో రిస్క్ వాళ్ళ కోసం. రెండవది 500 crores నుంచి 20,000 crores మధ్యలో, అంటే మిడ్ క్యాప్ అంటారు దీన్ని. సో అంటే 500 crores కన్నా పెద్ద కంపెనీస్, అలాగే 20,000 crores కన్నా చిన్న కంపెనీస్. ఇవి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు షేర్ మార్కెట్లో చూస్తున్నాం, చాలా కంపెనీస్ లిస్ట్ అవుతున్నాయి. వాళ్ళకు ఒక 5,000 కోట్లు కావాలని, 2,000 కోట్లు కావాలని. రీసెంట్గా మనం చూస్తే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చింది, 6,000 కోట్లు కావాలని. ఇవన్నీ మీడియం కంపెనీస్ అంటారు వీటిని. ఇవేంటంటే ఫాస్ట్ గ్రో అవుతాయి. ఎందుకు ఫాస్ట్ గ్రో అవుతాయి అంటే వాళ్ళ క్యాపిటల్ ఉంది వాళ్ళ దగ్గర ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటాయి. ఆ ఇన్నోవేటివ్ ఐడియాస్ తీసుకొని ఈ క్యాపిటల్ ద్వారా, మార్కెట్లో నుంచి వచ్చిన క్యాపిటల్ ద్వారా వీళ్ళు ఎక్కువ ప్రాజెక్ట్స్ తీసుకొని గ్రో అవడానికి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు. అంటే 20,000 crores దాటడానికి, అంటే లార్జ్ క్యాప్ అవ్వడానికి ఇవి ట్రై చేస్తుంటాయి. ఎట్లయితే మన పర్సన్స్లో లోయర్ మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు మిడిల్ క్లాస్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు, సంపాదించి కష్టపడి. అలాగే మిడిల్ క్లాస్ ఉన్నవాళ్ళు ఏం చేస్తారు, ఇంకొద్దిగా ఎక్కువ కష్టపడి ఇంకొక ఆదాయ మార్గాలు వెతికి వీటి ద్వారా కొద్దిగా రిచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లాగే మీడియం వాళ్ళు కూడా, మీడియం కంపెనీస్ వాళ్ళు కూడా కొద్దిగా లార్జ్ కంపెనీస్ అవ్వడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాయి, అనేక ఆదాయ మార్గాలు వెతుకుతూ ఉంటాయి, కొద్దిగా ఎక్కువ టైం స్పెండ్ చేసి కష్టపడుతుంటాయి. వీటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏంటంటే ఒక డీసెంట్ రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటే ఇది చాలా మంచి ఫండ్స్, దీన్ని మిడ్ క్యాప్ అంటారు. మూడోది స్మాల్ క్యాప్, ఇది 500 crores కన్నా చిన్నవండి. అంటే మనం అనుకున్నట్టుగా లోయర్ మిడిల్ క్లాస్ అనుకుందాం, చిన్న కంపెనీస్. వీళ్ళు ఏం చేస్తారంటే లోయర్, మామూలుగా మన నార్మల్గా మాట్లాడుకుంటే లోయర్ మిడిల్ క్లాస్ ఏం చేస్తారు, కొద్దిగా ఎక్కువ కష్టపడతారు. సో 2-3 చోట్ల పని చేస్తుంటారు. ఇట్లా ఎక్కువ కష్టపడి వాళ్ళు గ్రో కావడానికి ట్రై చేస్తుంటారు. అలాగే ఈ 500 కంపెనీస్ మన ఇండియాలో మాట్లాడాలంటే, లోపల ఇండియా మొత్తంలో ఇవన్నీ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్. స్టార్టప్ కంపెనీస్ ఏం చేస్తారంటే కొత్తగా ఇన్నోవేటివ్ ఐడియాస్తో వస్తారు. మనం చూసాం కదండి. సో రీసెంట్గా ఒక ఒక బైక్ షోరూమ్ వచ్చింది ఢిల్లీలో. దానికి 4,000 కోట్ల ఫండ్స్కి బిడ్డింగ్ వచ్చింది, ఐపీఓ కోసం. వాళ్ళు వచ్చిందే 50 crores కావాలనేసి, కానీ 4,000 వాళ్ళ, ఎందుకంటే వాళ్ళ ఐడియా అలాంటిది. వాళ్ళు తయారు చేసే వెహికల్స్ కానివ్వండి అన్నీ కొద్దిగా ఇన్నోవేటివ్ వెహికల్స్. ఇలాంటి వాళ్ళు ఏంటంటే తొందరగా ఫాస్ట్గా స్టెప్స్ తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళు గ్రో అవ్వాలని కొత్త ఇన్నోవేటివ్ ఐడియాతో వచ్చు. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఐడియా సక్సెస్ అయితే వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, ఈ ఐడియా ఫెయిల్ అయితే ఇది మొత్తం పోయే అవకాశం, అంటే ఇన్వెస్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ వాళ్ళ పరిస్థితి కూడా సేమ్ ఉంటుంది, మొత్తం పోయే అవకాశం ఉంది. అందుకని వచ్చినట్టే. అందుకని వీటిలో ఏం చేస్తారంటే మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఫండ్ మేనేజర్ ఎక్కువ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు, ఎక్కువ డైవర్సిఫై చేస్తాడు, రిస్క్ తక్కువ చేస్తాడు. అప్పుడు 100 కంపెనీల్లో ఒక 2 వెళ్ళిపోవచ్చు, లేదా ఒక 10 వెళ్ళిపోవచ్చు 100 కంపెనీలు, మిగతా 90 పెరుగుతాయి. బట్ స్టిల్ సేఫే. ఇది ఎవరికంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. లాంగ్ టర్మ్, ఎందుకంటే మార్కెట్ బాగా ఎక్కువ ఒడిదుడుకులు ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ ఇబ్బంది పడతారు.
ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంది, జనాల దగ్గర పర్చేసింగ్ పవర్ లేదు, కొనలేకపోతున్నారు, వీళ్ళ ఐడియాస్ ఎక్కువ వర్కౌట్ కావు. అప్పుడు ఏంటంటే ఎక్కువ లాస్ వచ్చే అవకాశం ఉంది. అందుకని ఓవర్ పీరియడ్ మళ్ళీ జనాలకి పర్చేసింగ్ పవర్, జనాల ఆదాయం పెరగడము, ఇన్ఫ్లేషన్ తగ్గడం అలాంటి వచ్చినప్పుడు ఇవి పెరుగుతాయి బాగా. అందుకని దీనికి ఎక్కువ టైం ఇవ్వాలి. ఎంత ఎక్కువ టైం ఇస్తే ఇవి అంత ఎక్కువ రిటర్న్ ఇస్తాయి. సో ఈ విధంగా మనుషుల కేటగిరీని బట్టి లో రిస్క్, మీడియం రిస్క్, హై రిస్క్ అనే దాన్ని బట్టి ఫండ్ సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పాలి సార్. ఎందుకంటే చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్ని టైప్స్ ఉంటాయని కానీ, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలా వస్తుందని కానీ తెలియదు అనమాట. సో ఎవరైతే ఇంకా మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారో, మీరు ఐటీ జాబ్ అయి ఉండొచ్చు, వేరే జాబ్ అయి ఉండొచ్చు, లేకపోతే బిజినెస్ పర్సన్స్ అయి ఉండొచ్చు, మీ దగ్గర ఉన్న మనీని సరైన పద్ధతిలో తెలివిగా ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంతో మంచి రిటర్న్స్ అనేవి మీ సొంతం చేసుకోవచ్చు. బట్ ఇది ఎలా చేయొచ్చు అనే విషయాలపై మరింత అవగాహన కోసం మీరు రమేష్ పసుపులేటి గారు కండక్ట్ చేయబోయే వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఈ వర్క్షాప్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్.